ఈరోజు రాశి తత్వము, రాశి యొక్క గుణాలు, వాటి యొక్క స్థితిని గురించి తెలుసుకుందాం. క్రితం తరగతుల్లో మనం రాశి చక్రం ఏ విధంగా ఏర్పడుతుంది, దానిలో నక్షత్రాలను ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అనే అంశాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు రాశుల యొక్క తత్వం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే రాశి తత్వం తెలిసినప్పుడు ఆ రాశుల వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు కూడా తెలుసుకోవచ్చు. ఆ ఫలితాలకు కూడా ఈరోజు చిన్న ఉదాహరణ కూడా ఇస్తాను నేను. మొదటి రాశి మేషం, రెండో రాశి వృషభం, 3 మిథునం, 4 కర్కాటకం, 5 సింహం, 6 కన్య, 7 తుల, 8 వృశ్చికం, 9 ధనస్సు, 10 మకరం, 11 కుంభం, 12 మీనరాశి. ప్రతి రాశికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మేషం సింహం ధనస్సు, ఈ 3 అగ్నితత్వ రాశులు. మేషం, సింహం, ధనస్సు ఈ 3 కూడా అగ్నితత్వ రాశులు. ఈ అగ్నితత్వ రాశులు అన్ని కూడా తూర్పు దిక్కును సూచిస్తాయి. అలాగే వీటి తత్వం ఇవి ధర్మానికి ప్రతీకలుగా ఉన్నటువంటి రాశులు. మేషం, సింహం, ధనస్సు ఇవి ధర్మానికి ప్రతీకలైనటువంటి రాశులు. తర్వాత రాశులు వృషభం, కన్య, మకరం ఇవి భూతత్వ రాశులు. ఈ భూతత్వ రాశులన్నీ కూడా దక్షిణ దిక్కును సూచిస్తాయి. ఇవి అర్ధ రాశులు. అర్ధం అంటే ధనం ఇచ్చేటువంటి రాశులు. తర్వాత మిథునం, తుల, కుంభం ఈ 3 మిథునం, తుల, కుంభం ఈ 3 కూడా వాయుతత్వ రాశులు. ఇవి పశ్చిమ దిక్కును సూచిస్తాయి. ఇవి కామరాశులు. అంటే మిథునం, తుల, కుంభం ఇవి కామరాశులు. అలాగే కర్కాటకం, వృశ్చికం, మీనం ఇవి జలతత్వ రాశులు. ఇవి ఉత్తర దిక్కును సూచిస్తాయి. ఇవి మోక్షాన్ని సూచిస్తాయి. అంటే మోక్ష కారకమైనటువంటి రాశులు. సో ఈ రాశులలో ఉన్న గ్రహాల వల్ల వ్యక్తులకి విభిన్నమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఎక్కువ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో, అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష రాశుల ప్రకారంగా చూసుకుంటే ధర్మంలో ఎక్కువ రాశులు ఉన్నప్పుడు, అర్థంలో ఎక్కువ రాశులు ఉన్నప్పుడు, కామంలో ఎక్కువ రాశులు ఉన్నప్పుడు, మోక్షంలో ఎక్కువ రాశులు ఉన్నప్పుడు ఈ విధంగా ఆధారపడి ఫలితాలు అనేవి కలుగుతాయి. అందుకు ఈరోజు ఉదాహరణకి ధనవంతులు లేదా ధనవంతులైనటువంటి యోగం గురించి ఈరోజు మనం ఒక ఉదాహరణ జాతక సహితంగా నేను ఒకటి ఉదాహరణ జాతకాన్ని ఇస్తాను. దాన్ని మనం చూద్దాం.